మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి తిమింగలాలు పెరిగిపోతున్నాయి. పైసా లేనిదే పని కావడం లేదని టాక్ వినిపిస్తుంది. ఇక క్యాస్ట్ ఇన్కమ్ నుంచి కూడా కళ్యాణలక్ష్మి ఫైనల్ వరకు కూడా పైసా లేనిదే ఫైల్ ముందు సాగడం లేదని స్థానికులు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక ఇంటి నిర్మాణం కోసం మట్టిని రవాణా చేసిన ట్రాక్టర్లకు సుమారు 6,000 రూపాయలను అవినీతి అధికారి ఇంటి యజమాని నుంచి తీసుకున్నారు. ఇప్పటికైనా తహసీల్దార్ కార్యాలయంలో ఆఫీసర్లు తీరు మారకపోతే ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని అంటున్న కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఈరోజు అధికారులు పైసలు లేనిదే పని చేయట్లేదు. పైసలు ఇస్తేనే ఫైల్ వదిలే పరిస్థితి ఉంది. మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారేమో ప్రజాపాలన పెట్టి అందరికీ సంక్షేమ పథకాలు అందాలి, ఎక్కడ దళారీ వ్యవస్థ ఉండొద్దని పాపం రేవంత్ రెడ్డి గారు ఎంతో కష్టపడి చేస్తా అంటే అధికారులు నిర్లక్ష్యంతో వాళ్ళకు డబ్బు అహంకారం పెరిగి పైసలు ఇస్తేనే ఫైల్ కదిలే పరిస్థితి. ప్రతి విషయానికి కూడా పైసలతోనే ముడిపెడతారు. అధికారులు వీడి ఇటువంటి ఆలోచనలు మాని కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని చూస్తున్నటువంటి అధికారులపై ఎమ్మటే కలెక్టర్ గారు తక్షణం చర్యలు తీసుకొని ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకే మేము పోతే మాకు కూడా పైసలు లేని పనులు కావట్లేదు. మాకు కూడా ఇటువంటి చర్యలు ఎంతో బాధాకరం. ఇంకా సాధారణ పౌరుల పరిస్థితి ఈ అధికారులు